ఉప్పల్ నియోజకవర్గం నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఈ పనులను ప్రారంభించారని స్థానికులు వేముల మారయ్య తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకే ప్రభుత్వం 37 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. చెరువు పరిసరాల్లో వాకింగ్ ట్రాక్లు, పార్కులు, ఓపెన్ థియేటర్, లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నా పేరు వేముల మారయ్య, నాచారం హెచ్ఎంటీ నగర్ స్థానిక వాసిగా మాట్లాడుతున్నా. మరి హెచ్ఎంటీ నగర్ చరిత్రకు మంచి చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద చెరువు, మరి ఇంత పెద్ద చెరువు నీటిగా లేని కారణంగా దోమలు మనుషుల మీదకి దండయాత్ర చేసేది, అనారోగ్యానికి గురయ్యేది ప్రజలంతా. మరి మంచినీళ్లు లేక కెమికల్ వాటర్ తోటి గ్రౌండ్ వాటర్ మొత్తం ఖరాబ్ అయ్యి కనీసం కాలువలు కట్టుకోవడానికి కూడా వీలు లేకుండా స్మెల్ వచ్చేది. మరి చెరువు అంతా క్లియర్ చేయించి మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మరి హెచ్ఎంటీ నగర్ చెరువును సుందరీకరణ చేస్తున్న సందర్భంగా మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి మరి స్థానిక ప్రజలుగా ఈ ప్రాంత వాసిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాలు మారినాయి కానీ మరి వందల చరిత్ర ఉన్న చెరువులు మాత్రం సుందరీకరణ చేయలేదు. మరి భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఇంత పెద్ద నివాసం ఉండే ప్రాంతంలో మరి దరిద్రంగా వాసన వచ్చేది చెరువు. మరి అట్లాంటి చెరువును మరి ఆయన కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి మరి సుందరీకరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టును తెచ్చి మా ప్రజలకు దోమలు లేకుండా, ఇక్కడ వాసన లేకుండా, మరి గ్రౌండ్ వాటర్ కూడా చాలా మంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చెరువు అంతా ఖాళీ కాబట్టి మరి బ్యాడ్ వాటర్ అంతా పోయి మంచి వాటర్ వచ్చేది వర్షాకాలం మంచి నీళ్ళు వస్తాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్ళు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైనా లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్థానిక ప్రజలుగా మేము ప్రజల తరఫున నాచారం హెచ్ఎంటీ ప్రజలందరికీ మంచినీళ్ళు ఇస్తున్నందుకు లక్ష్మారెడ్డి గారికి